అందరికీ నమస్కారం. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై జగన్నాథ, జై ఛత్రపతి శివాజీ మహారాజ్కి. భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం 37-38 శ్లోకాలు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. యద్యపేతేన పశ్యంతి లోభోపహతసేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం కథం న జ్ఞేయమస్మాభిః పాపదస్మాని వర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. తాత్పర్యం: ఓ జనార్దన, లోభము ఆవరించిన హృదయముతో వీరందరూ కుల సంహారంలో గాని బంధువులతో కలాయించడంలో గాని దోషము చూడలేకపోయినప్పటికీ వంశ నాశనములో దోషమును చూడగలిగిన మనమెందుకు ఈ పాప కార్యంలో నెలకొనాలి? దేవదేవుడైన శ్రీకృష్ణునితో ఆ మహావిష్ణునితో ఇలా మాట్లాడతా శోకిస్తున్నాడు అర్జునుడు. భాష్యం: విరోధి పక్షం వారు ఆహ్వానించినప్పుడు క్షత్రియుడు యుద్ధము చేయడానికి గాని యోధమాడడానికి గాని నిరాకరించకూడదు. అటువంటి నియమాలను అనుసరించి దుర్యోధనుని పక్షం వారు పంతమాడిన కారణంగా అర్జునుడు యుద్ధము చేయడానికి నిరాకరించకూడదు. అటువంటి పంతము వలన కలిగే ప్రభావాలను ప్రతిపక్షం వారు గమనించలేకపోతున్నారని ఈ సందర్భంలో అర్జునుడు భావించాడు. అయినా అతడు ఆ దుష్ట పరిణామాలను చూడగలిగి ఆ పంతమును అంగీకరించలేకపోయాడు. ఫలితము మంచిదైనప్పుడు నియమము నిజంగా విధి అవుతుంది. కానీ ఫలితము విపరీతమైనప్పుడు ఎవ్వరు దానికి కట్టుబడరు. ఈ మంచి చెడులను ఆలోచించి అర్జునుడు యుద్ధము చెయ్యవద్దని నిశ్చయించుకున్నాడు. వివరణ ఏమిటంటే, అర్జునుడు శ్రీకృష్ణుడితో మాట్లాడినప్పుడు దీన్ని క్లుప్తంగా తెలుసుకుందాం. కొన్నిసార్లు చట్టం లేదా నియమం ఒకలా ఉంటుంది, కానీ సందర్భంలో మరోలా ఉంటుంది. ఫలితం వినాశకరంగా ఉన్నప్పుడు ఆ నియమాన్ని గుడ్డిగా అనుసరించడం మూర్ఖత్వం అనిపిస్తుంది. ఉదాహరణకు, ఎర్ర సిగ్నల్ పడినప్పుడు ఆగడం నియమం, కానీ వెనక ఉన్న అంబులెన్స్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగి ఉన్నప్పుడు దానికి దారివ్వడం కోసం నియమాన్ని కాస్త పక్కన పెట్టడం మానవత్వం. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. కృష్ణ వందే జగద్గురు.